అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తొలి గురువు అమ్మే. మనకి ఎన్ని బాధలున్నా సరే, అన్ని బంధాలు మనకు ఇవ్వలేని ఓదార్పు ఒక్క అమ్మ ఒడి మాత్రమే ఇస్తుంది. భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంట. అందుకే మన భారతీయ హైందవ సాంప్రదాయంలో మాతృదేవో భవ అని అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అది అమ్మ లేని వాళ్ళు, అమ్మ ప్రేమను పొందలేని వాళ్ళు. విశ్వంలో అందం, ఐశ్వర్యం ఏదీ చూడకుండా నిస్వార్థంగా ప్రేమించేది కేవలం అమ్మ మాత్రమే. నవమాసాలు మోసి కని పెంచి బయటికి వచ్చాక లాలిస్తూ, కబుర్లు చెప్తూ, కథలు చెప్తూ, కొంటి పనులు చేస్తే మందలిస్తూ, తప్పు పనులు చేస్తే మన్నిస్తూ, అవసరమైతే దండిస్తూ, ఓనమాలు నేర్పిస్తూ, గోరుముద్దలు తినిపిస్తూ, అన్నీ తానే అయ్యి తన కడుపు మార్చుకునైనా సరే బిడ్డల కడుపు నింపి, బిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని చూసి తన కన్నీళ్లను కూడా మర్చిపోయే త్యాగశీలి కేవలం అమ్మ మాత్రమే. మనం ప్రేమిస్తే తిరిగి మనల్ని ప్రేమించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం ద్వేషించినా కూడా తిరిగి మనల్ని ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ భూమి మీద కేవలం ఒక్క అమ్మ మాత్రమే. నవమాసాలు మోసి పెంచి బిడ్డల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే నిత్య శ్రామికురాలు అమ్మ. అమృతాన్ని పంచే అమ్మలందరికీ ఇవేనా మాతృదినోత్సవ శుభాకాంక్షలు.